సర్వోత్కృష్టమైనటువంటి అవ్యయమైనటువంటి తత్వం ఏది అని వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు పితామహుడు మందహాసం చేసి, రుద్రుడు అని పిలువబడే పరమేశ్వరుడు ఒక్కడే సర్వోత్కృష్టుడు అని సమాధానం చెప్పాడు. చెప్పి ఆ తత్వాన్ని వ్యాఖ్యానం చేశాడు. బ్రహ్మ, మునులారా, ఎవడిని వర్ణించలేక వాక్కులు మనస్సుతో సహా వెనుదిరిగి వెళ్ళిపోతాయో అటువంటి సచ్చిదానంద స్వరూపుడు శంకరుడు ఒక్కడే. త్రిమూర్తులు, ఇంద్రుడు, సర్వభూతాలు సృష్టి ఆది యందు ఆయన నుండియే ఉద్భవించింది. ఈ జగత్తు ఆయన కంటే భిన్నంగా లేదు. సకలైశ్వర్య సంపన్నుడు, పూర్ణుడు, సర్వేశ్వరుడు ఆయనే. మోక్షం అనేది ఆయన శ్రీభాండాగారంలో ఒక మూలన పడి ఉన్న వస్తువు. చూడండి, ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు. గ్రహ నక్షత్ర తారక సముదాయ జ్యోతిర్మండలాలన్నీ ఆయన యొక్క ప్రకాశం వల్ల ప్రకాశిస్తున్నాయని వేదం చెబుతోంది. ఆయన ఏ వికారాలు లేనివాడు. సర్వప్రాణుల యందు క్రియాశక్తి స్వరూపుడై ఆయనే ఉంటాడు. సర్వానికి ఆయనే అధిష్టానం. సర్వజనుల యొక్క హృదయాలలో శివుడు సుస్పష్టంగా చైతన్య రూపంలో ప్రకటితమవుతున్నా కూడా అవివేకులైనటువంటి మనుష్యులు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఈ అజ్ఞానాన్ని అవిద్య అని, మాయ అని అంటారు. ఆయనకి దేశం కానీ, కాలం కానీ, వస్తు పరిచ్ఛేదం కానీ లేదు. ఆ ఈశ్వరుడికి ఆయన సర్వస్వతంత్రుడు, సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు. సర్వకాలాలలో జీవుడికి శివానుగ్రహం వల్ల మాత్రమే భుక్తి, ముక్తి రెండూ లభిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా, ప్రతి జీవికి శివానుగ్రహం ఉంటేనే భుక్తి కానీ, ముక్తి కానీ. భుక్తి అంటే భోజనం, ముక్తి అంటే మరణానంతరం లభించే మోక్షం. అటువంటి అనుగ్రహానికి సాధనం ఒకటి ఉండాలిగా, ధర్మం. అంటే మనం ధర్మంగా ప్రవర్తించాలి. మరి ధర్మానికి ఆధారం ఏంటి? వేదం. అంటే ధర్మాచరణ చేయడం వల్ల పూర్వజన్మల యొక్క పుణ్యపాపాలు సమానం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. పూర్వజన్మలో మనం చేసిన పుణ్యం కానీ, పాపం కానీ, ఈ రెండూ సమానం కావటానికి మనం ధర్మాచరణ చేయాలి. అటువంటి సామాన్యావస్థ వల్ల పరమేశ్వరానుగ్రహం వస్తుంది. సామ్యవస్థ అంటే ధర్మాచరణం వల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. దానివల్ల ధర్మాచరణం ఉందే, అది బాగా ఇనుమడిస్తుంది. ఆ కారణం వల్ల జీవుడి యొక్క పాపాలు పూర్తిగా నశించిపోతాయి. పాపక్షయం జరగటం వల్ల భక్తి వాడిలో సిద్ధిస్తుంది. ఆ భక్తి సిద్ధి సంపర్కం వల్ల కర్మ సన్యాస నిష్ట కుదురుతుంది. అంటే కర్మలను విడిచిపెడతాడు. దానివల్ల శివధర్మ నిష్ట లభిస్తుంది. కర్మ సన్యాసం వల్ల శివజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సంసారం మీద విరక్తి పుట్టి ఇంద్రియ సుఖాల మీద వైరాగ్యం వాడిలో స్థిరపడుతుంది. సుస్థిరమైనటువంటి వైరాగ్యమే అంతఃకరణ శుద్ధికి కారణమవుతుంది. అది వైరాగ్యం సుస్థిరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి మాత్రమే ధ్యాన నిష్ట కుదురుతుంది. ఎందుకంటే మనస్సు గనక పరిశుద్ధంగా లేకపోతే వాడి ధ్యానంలో కూర్చున్నా వృధానే, వాడి మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ధ్యాన నిష్ట ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు యోగం ప్రారంభమవుతుంది. ఏమిటి యోగం అంటే? అంతకుముందు లేనిది రావటమే యోగం. యోగ సిద్ధి వల్ల సర్వోత్కృష్టమైనటువంటి పరాభక్తి వాడిలో నెలకొని వెంటనే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సిద్ధించి అటువంటి జీవుడు మోక్షాన్ని పొంది వాడే శివస్వరూపుడైపోతాడు. ఈ శివుడికి వాడికి భేదం ఉండదు. మునులారా, శివానుగ్రహం ఈ క్రమంలో ఇలాగే లభిస్తుంది అని చెప్పడం అందరి విషయంలో కుదరదు. ఎందుకని? జీవుడి యొక్క యోగ్యతను అనుసరించి మాతృగర్భంలో ఉన్నది మొదలుకొని వృద్ధుడై మరణించే లోపు ఎప్పుడైనా వాడు మోక్షం పొందొచ్చు. ఉపాధి శరీరం ఏదైనా పశుపక్షాది జీవరాశుల్లో ఏ శరీరంతో ఉన్నా కూడా మోక్షాన్ని పొందొచ్చు. మనకు ఉదాహరణలు ఉన్నాయిగా. శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో మరి ఏనుగు
పాము, ఆ సాలెపురుగు మోక్షాన్ని పొందినాయిగా. కాబట్టి మీరందరూ శివపరమాత్మని మాత్రమే పరమలక్ష్యంగా పెట్టుకుని తపస్సు చేయండి. నేను నా మనస్సు చేత సృష్టింపబడినటువంటి ఈ చక్రం ఉంది, దాన్ని విడిచిపెడతాను. దాన్ని మనోమయ చక్రము అంటారు. అంతే తప్ప విష్ణు చక్రం కాదది. బ్రహ్మదేవుడు మనోమయ చక్రాన్ని, మనస్సులో ఒక చక్రాన్ని సృష్టించి విడిచిపెడుతున్నాను. ఈ చక్రం యొక్క అంచు ఏ స్థలంలో పడి భగ్నమైపోతుందో, నేమి అంటే అంచు, చుట్టూతో ఉండే అంచు, ఆ స్థలంలో మీరు తపస్సు చేసుకోండి. అక్కడ వాయువు మీకు ప్రత్యక్షమై జ్ఞానబోధ చేస్తాడు, మీకు శ్రేయస్సు కలుగుతుంది, వెళ్ళిరండి అని మునులను ఆదేశించి పితామహుడు అదృశ్యమైన. మునులారా, ఆ చక్రం ఒకానొక అడవిలో సుందరమైనటువంటి రాతి పలక మీద పడి భగ్నం అయిపోయింది. ఆ వనానికి నైమిషారణ్యం అని పేరు. ఎందుకని? నిమి అంటే, నేమి అంటే చక్రం, చక్రం యొక్క పైన ఉండేటువంటి తొడుగు అది పడి పగిలిపోయింది కాబట్టి నైమిషారణ్యం అని పేరు వచ్చింది. ఆ వనం నిరంతరము యక్షుల చేత, గంధర్వుల చేత, విద్యాధరుల చేత, దేవజాతి చేత సంకులమై ఉంటుంది. పూర్వం ఒకప్పుడు పురూరవ చక్రవర్తి ఊర్వశితో కలిసి విహారం చేస్తూ ఆ స్థలానికి వచ్చి అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి మునిగణాన్ని చూసి వారి యొక్క యజ్ఞవాటికను బంగారంతో తయారు చేసింది అక్కడ యజ్ఞవాటిక. దాన్ని అపహరించాలని తలపెట్టాడు. వెంటనే మునులు ఆయన్ని మంత్రపూర్వకమైనటువంటి దర్భలతో పడగొట్టారు. అక్కడ జలం అమృతతుల్యంగా ఉంటుంది. ఆ పవిత్ర స్థలంలో పశుపక్షాదులు సైతం పరస్పర జాతి వైరాన్ని విడిచిపెట్టి అన్యోన్యం మిత్రభావంతో ఉంటాయి. అది తపస్సుకు మిక్కిలి అనుకూలమైంది ఆ నైమిషారణ్యం. అదే ఇప్పుడు అక్కడ చక్రతీర్థం, ఆ చక్రం పడినటువంటి చోట గుంట ఏర్పడింది, దాన్ని చక్రతీర్థం అంటారు. మేము 2016లో వెళ్ళినప్పుడు ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసే భాగ్యం కలిగింది. ఈ నైమిషారణ్యం తపస్సుకు బాగా అనుకూలమైన ప్రదేశం. ఇక శివతత్వ జ్ఞానం, జీవేశ్వర స్వరూపం నిర్ణయం చేస్తున్నాడు. పరమేష్ఠి యొక్క ఉపదేశానుసారం, పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుడు, ఋషులందరూ కూడా నైమిషారణ్యాన్ని చేరుకొని అక్కడ సత్రయాగాన్ని మొదలుపెట్టారు. సత్రయాగం అంటే దీర్ఘకాలం చేసే యాగం, సుమారు 12 ఏళ్లని. ఆ యాగం పరిసమాప్తి అయ్యేటటువంటి సమయానికి బ్రహ్మగారి శిష్యుడు, ప్రాణరూపంలో ఉండి సకల ప్రాణులను నడిపించేవాడు అయినటువంటి వాయుదేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధంగా నిజరూపంతో దర్శనమిచ్చినటువంటి ఆ వాయుదేవుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించారు ఋషులు. ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి సత్కారం చేసి ఆ ఋషులు ఆయనకి బ్రహ్మగారు చెప్పినటువంటి విషయాలు చెప్పి ఈశ్వర జ్ఞానాన్ని మాకు బోధించండి అని ప్రార్థించారు. అప్పుడు ఋషుల యొక్క ప్రార్థన మన్నించి వాయుదేవుడు చెప్పడం మొదలుపెట్టాడు. వాయుదేవుడు చెప్పాడు కాబట్టి దీనికి వాయవీయ సంహిత అని పేరు వచ్చింది. ఋషులారా, పూర్వం 21వ కల్పమైనటువంటి శ్వేతలోహిత కల్పంలో 21వ శ్వేతలోహిత కల్పం, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయాలి అనేటువంటి కోరికతోటి తపస్సు చేశాడు. అప్పుడు మహేశ్వరుడు శ్వేతుడు అను మహర్షి రూపంలో ఆయన దగ్గర సాక్షాత్కరించి బ్రహ్మదేవుడికి సృష్టి చేసే విజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. నేను కూడా నా తపస్సు వల్ల బ్రహ్మదేవుడిని మెప్పించి ఆ ఈశ్వర జ్ఞానాన్ని పొందాను అని చెప్తున్నాడు. నేనంటే ఎవరిక్కడ? వాయుదేవుడు. ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. సావధాన మనస్కులై మీరు కూడా గ్రహించండి. మనుష్యుడికి దుఃఖం ఉంది. జీవుడు అంటే మనిషి అని అర్థం. దుఃఖానికి కారణం ఏంటి? అజ్ఞానం. జీవుడు అనాది, అజ్ఞానం కూడా అనాదియే. అంటే జీవుడి యొక్క అజ్ఞానం ఉందే, అది ఎప్పటి నుంచో ఉన్నది. అజ్ఞానం జ్ఞానం వల్ల మాత్రమే తొలుగుతుంది, అంతే కదా. చీకటి వెలుగు వల్ల తొలుగుతుంది.
లేకపోతే చీకటి చీకటిగానే ఉండిపోతుంది. వస్తుతత్వాన్ని యథాతథంగా తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఏంటి? చీకటిగా ఉంది, ఒక తాడు కనపడింది, అది పాము అనుకొని భ్రమపడ్డాం. ఎవడో బ్యాటరీ లైట్ తెచ్చి వేసాడు, ఓసి తాడురా అంటాం. ఎందుకని? బ్యాటరీ లైట్ అనేటువంటి ఒక జ్ఞానం వల్ల మనం ఆ విషయాన్ని తెలుసుకున్నాం. ఈ జగత్తంతా కూడా చేతనములు అచేతనములు, అంటే కదిలేవి కదలనివి నిండి ఉంది. చేతనానికి పశువు అని, జడానికి పాశమని, ఆ రెండింటిని నియంత్రించే శక్తికి ఈశ్వరుడు అని, పతి అని పేర్లున్నాయి. అందుకనే ఆయనకి పశుపతి అని పేరు వచ్చింది. ఇది తాంత్రికుల యొక్క మర్యాద. ఈ పాశుపద మంత్రాన్ని అనుసరించి శివుడు పశుపాశ విమోచకుడైనాడు. తత్వవేత్తలు దీన్నే మరొక విధంగా పశువే అక్షరుడని, పాశమే క్షరమని. అక్షరుడంటే నాశనం కానివాడు, అంటే జీవాత్మ. పాశమే అక్షరం, బంధించేది క్షరం, అంటే నశించిపోయేది. ఈ పతికే క్షరాక్షరమని వ్యాఖ్యానించారు, అంటే రక్షించేటటువంటి పశుపతికి. తత్వవేత్తలు మరొక విధంగా క్షరం అంటే ప్రకృతి, అంటే మాయాశక్తి అని, అక్షరుడంటే పురుషుడని, ఆ రెండింటినీ ప్రేరేపించే తత్వానికి పరుడు అనబడే పరమేశ్వరుడని అంటారు. అంటే ప్రకృతే మాయ, పురుషుడు మాయ చేత కప్పబడి ఉన్నాడు. అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానము లేకపోతే కర్మ అనేటటువంటివి ఈ రెండింటికి సంబంధాన్ని కల్పిస్తున్నది. వీటిని ప్రేరేపించేవాడు ఈశ్వరుడు, అంటే శివుడు. మహేశ్వరుని శక్తే మాయ. చైతన్యం మాయ చేత కప్పబడి ఉంది. మాయ చేత ఆవృతం కానటువంటి స్వభావ సిద్ధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది శివతత్వం. చైతన్యం సర్వవ్యాపకమే అయినా కూడా దానికి ఆవరణ దోషం తప్పదు. భోగాలకు కారణం ఏంటి? కర్మ. సత్కర్మ చేస్తే భోగాలు వస్తాయి, దుష్కర్మలు చేస్తే కష్టాలు వస్తాయి. అయితే అది దోషముల యొక్క నాశనం చేత తొలగిపోతుంది. పుణ్యపాప రూపమైనటువంటి కర్మ సుఖదుఖ రూపమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కళ, విద్య, రాగము, కాలము, నియతి వీటిని ఆశ్రయించుకొని కర్మ ఉంటుంది. ఈ కర్మకు ఆది లేదు, ఇది జీవుణ్ణి ఆశ్రయించుకొని ఉంటుంది. ఎందుకని? కర్మ లేకపోతే జీవుడు బతకలేడు. అయితే అనుభవం వల్ల క్షయమవుతుంది కర్మ. జీవులు ఏ భోగాలనైతే భోగిస్తున్నాడో అది అవ్యక్తం. ఆత్మాధిష్టానమైనటువంటి మనస్సు బాహ్యముఖమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఈ భోగాలను అనుభవిస్తుంది. భోగం అనుభవం కావాలంటే ఇంద్రియాలే. కళ్ళుంటాయి, చక్కటి సినిమా చూస్తుంది. చెవులుంటాయి, మంచి సంగీతం వినగలుగుతుంది. నాలుగు ఉంటుంది, మంచి రుచికరమైన పదార్థాలు తినగలుగుతుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాల వల్ల మాత్రమే మనం భోగాలను అనుభవిస్తాం. మరి ఇంద్రియాలకి క్షేత్రం ఏంటి? శరీరం. శరీరం అనేది ఒకటి ఉంటేగా ఇంద్రియాలకు స్థానం. అతిశయించినటువంటి భక్తి వల్ల మనకు దొరికేటటువంటి ఈశ్వరానుగ్రహం వల్ల భోగాసక్తి అనేటువంటి అజ్ఞాన దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు జీవుడు శివుడవుతాడు. ఈ జగత్తు పుట్టడానికి కారణభూతమైనటువంటి దానికి అవ్యక్తం అని పేరు. ఈ ప్రపంచం పుట్టడానికి కారణం అవ్యక్తం. ఈ జగత్తు అవ్యక్తం నుండి అభివ్యక్తమై తిరిగి మళ్ళీ దానిలోనే లయమైపోతుంది. సత్వరజస్ తమో గుణాలు అనబడేటువంటి 3 గుణాలతో కూడి ఉన్నటువంటి ఈ అవ్యక్తానికే ప్రధానము అని పేరుంది. ప్రకృతి అని కూడా పేర్లున్నాయి, 2 పేర్లున్నాయి, ప్రధానము, ప్రకృతి. నువ్వులలో నూనెలాగా ప్రకృతిలో త్రిగుణాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. నువ్వుల్లో నూనె కనపడదు, బాగా గానుగుల వేసి రుబ్బితే అప్పుడు బయటకు వస్తుంది. సుఖము మరియు సుఖహేతువు సాత్వికం, దుఃఖము మరియు దుఃఖహేతువు రాజసం, జడత్వము మరియు మోహము తామస గుణానికి సంకేతం. సాత్విక గుణం మనిషి మరణించిన తర్వాత
జీవుణ్ణి పుణ్యలోకాలకి తీసుకెళ్తుంది. మరి తామస గుణం పాపలోకాలకు తీసుకువెళ్ళిపోతుంది, అంటే నరకాది లోకాలకి. మరి రాజస్వభావం ఏం చేస్తుంది? మధ్యమగతి, అంటే భూలోకంలో మనుష్య జన్మనిస్తుంది అని మహర్షులు అంటారు. ఇక ఆత్మతత్వాన్ని గురించి చెబుతాను వినండి. 5 ఇంద్రియాల చేత మనుష్యులు పొందుతున్నటువంటి జ్ఞానం కంటే విలక్షణమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటి దానికే ఆత్మ అని పేరు. అది శరీరం, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు అనే వాటికంటే విలక్షణమైంది. అది అంతర్యామి, లోపల ఉంటుంది, సర్వసాక్షి, జరిగేవన్నీ చూస్తూ ఉంటుంది. జ్ఞానము చేత ప్రకాశించే వాళ్ళ యొక్క అంతఃకరణాలలో ఆత్మ ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. అది అవినాశి, నాశనం లేదు దానికి, అవికారి, వికారాలు పొందదు. ఉదాహరణకి రైతు పొలంలో విత్తనాలు చల్లుతాడు, దాన్ని కర్మ అని పిలువబడుతుంది. పొలానికి నీరు పెడితే బీజాలు మొలుస్తాయి, అంతేగా. నీళ్లు లేకపోతే ఆమెను పడి ఉంటాయి, లేదు వర్షం పడితే అప్పుడు దాకా మొలవు. అట్లాగే మనిషి చేసే కర్మలు అజ్ఞానం అనేటువంటి నీటి వల్ల తడపబడి తిరిగి పునర్జన్మకు కారణమవుతుంది. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దగ్ధం కాబడినటువంటి కర్మలు ఉంటే అప్పుడు అవి పునర్జన్మ హేతువులు కానేరవు. వేయించినటువంటి విత్తనాలు మొలుస్తాయి ఎక్కడైనా? మొలవుగా. అది అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని చేత కర్మలు దగ్ధం చేయబడితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా. ఇక శివతత్వ జ్ఞానం మళ్ళీ చెప్తున్నాడు. ఈ సత్రయాగం పూర్తయ్యే సందర్భంలో ఋషులకి వాయుదేవుడు బోధించినటువంటి శివతత్వ జ్ఞానాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఉపదేశిస్తున్నాడు. మునులారా, అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, అపార కృపాశీలుడు, విశ్వ నిర్మాత, పశుపాశ విమోచనుడు అయినటువంటి ప్రభువు ఒక్కడున్నాడు. జీవుడు అజ్ఞాని, పాశము జడమైంది. జ్ఞాన చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు గనక లేకపోతే ఈ సృష్టి కార్యం ఎట్లా సంభవిస్తుంది? కార్యానికి ఒక కర్త ఉండి తీరాలిగా. పరమాణువులు మొదలుగా జడ వస్తువులను జగత్తు రూపంగా మలచినటువంటి కర్త ఈశ్వరుడు. జీవుని యందు ఉన్నటువంటి కర్తృత్వం ఈశ్వర ప్రేరణ వల్ల మాత్రమే సంభవిస్తుంది, లేకపోతే కర్తృత్వ భావన అతనిలో కలగదు. గుడ్డివాని నడకలాగా ఇంద్రియాలు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేవు. ఆరంభంలో అహంకారంతో అన్నిటికీ నేనే కర్తని అని భావించినటువంటి జీవుడు రెండవ దశలో అనేక అనుభవాలను పురస్కరించుకొని తనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క చైతన్యాన్ని గుర్తిస్తాడు రెండవ దశలో. మూడవ దశలో గురూపదేశం వల్ల ఆ ఈశ్వరుణ్ణి నేనే అనే నిశ్చయ జ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హుడవుతాడు. భోక్త అంటే కర్మఫలాలను అనుభవించేవాడు జీవుడు. భోగ్యం అంటే అనుభవింపబడేది ప్రకృతి. మరియు ప్రేరకుడు ఈశ్వరుడు అనేటువంటి 3 తత్వాలు మాత్రమే ఉన్నాయి అని మహర్షులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యరూపంలో ఈ 3 తత్వాలు వేరుగా కనిపించినా కారణావస్థలో అంతా ఈశ్వరుడి యొక్క తత్వమే అని గ్రహించడమే శివతత్వజ్ఞానం, దాని యొక్క పరమార్థం. చేతన అచేతనాత్మకమైనటువంటి ఈ సృష్టిలో అంతటా నువ్వులలో నూనెలాగా, పెరుగులో నెయ్యిలాగా, అరణియందు అగ్నిలాగా పరమాత్మ వ్యాపించి అంతర్యామిగా ఉన్నాడు. అనురూపుడైనటువంటి ఆ ఈశ్వరుడు తత్వంలో తాను ఒక్కడే అయి కూడా తన యొక్క ఇచ్ఛ వల్ల జగత్తు రూపుడై, అంటే జగత్తు తానే అయి, బహురూపి అయి, అంటే అనేక రూపాలు ధరించి ప్రకాశిస్తూ ఉన్నాడు. తానే కారణమై, తానే కర్తయ్యి, తానే కార్యమై, అద్వితీయుడై ఈశ్వరుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. సృష్టి అంతా కూడా ఆ ఈశ్వరుడి యొక్క విరాట్ స్వరూపం. సమస్తమైన ధ్వనులు
ఆయన భాషయే. అంటే పక్షులు కానీ పశువులు కానీ మనుషులు కానీ చేసే శబ్దాలన్నీ ఆయన భాషే. ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క వేషభూషలే. ఆంతర్యంలో ఈ విధంగా దర్శించినటువంటి జ్ఞానయోగి సచిదానంద స్వరూపుడు అవుతాడు. సమస్త ప్రాణుల యొక్క బుద్ధి అనేటువంటి గుహలో ప్రేరకుడై ఈశ్వరుడే ఉంటున్నాడు. అదే కదా గీతాచార్యుడు చెప్పిన మాట, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు కదా. కానీ అలా ఉన్నా కూడా ఆయనకు ఏది అంటదు. ఈశ్వరుడి యొక్క పరాశక్తి అంటే సృష్టి శక్తికి అజా అని పేరు. అజా అంటే పుట్టుక లేనిది, జా అంటే పుట్టుట, అజా అంటే పుట్టుక లేనిది. ఆ శక్తియే ఈ జగత్తుకి ఉపాదాన కారణం. శక్తి ఉపాదాన కారణం. జీవుడు ఈశ్వరుడు అనేటువంటి రెండు పక్షులు ఈ సంసారం అనే వృక్షాన్ని ఆశ్రయించుకునేటువంటి కలిసి మెలిసి జీవిస్తున్నాయి. అనుశాసన పర్వంలో, క్షమించాలి, శాంతి పర్వంలో కూడా ఈ విషయాలు భీష్ముల వారు ప్రతిపాదన చేశారు. ఇటీవలే మనం చెప్పుకున్నాం. అంటే జీవుడు ఈశ్వరుడు అనేటువంటి రెండు పక్షులు ఈ సంసారం అనే వృక్షాన్ని ఆశ్రయించుకొని కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఈ రెండిటిలో ఒక పక్షి జీవుడు కర్మఫలం అనేటువంటి పండును తింటూ ఉన్నాడు. మరి రెండో పక్షి ఈశ్వరుడు ఫలాన్ని తినకుండా సాక్షి మాత్రంగా ఉండి చూస్తూ ఉంటాడు. అందుకని ఆయనకేం అంటదు, లంపటం లేదు ఆయనకి, సంగం లేదు ఆయనకి. జీవుడు దుఃఖిస్తుంటాడు, ఈశ్వరుడు సాక్షి మాత్రంగా ఉన్న కారణంగా చిదానంద భాసుడై ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆనందమే ఆయనకి. వేదం చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఉపదేశం ఏమిటి అంటే, జీవుడు కూడా సంసారంలో వచ్చే సుఖదుఖాలను సాక్షి మాత్రంగా ఉండి చూస్తూ, ఆ పైన సర్వమైనటువంటి జగత్తుని సర్వసాక్షిగా ఉండి నడుపుతూ ఉన్నటువంటి శంకరుణ్ణి గుర్తించి, ఆ తరువాత సాక్షి అయినటువంటి తాను మరియు సర్వసాక్షి అయినటువంటి ఆ శివుడు యొక్క తత్వంలో ఒక్కటే అని గ్రహించాలి. ఇది నేను శివుడు వేరు కాదు, ఒకటే. ఇది శివతత్వ జ్ఞానం. సర్వము శివుడే, సందేహం లేదు. శివుడంటే అదొక రూపం కాదు. శివం అంటే మంగళము, శుభము, కళ్యాణము, ఆనందము, శ్రీ అని అనేక ఆహ్వానింపదగినటువంటి, కోరదగినటువంటి అర్థాలు ఎన్నో ఉన్నాయి. కొందరు ఈ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోలేక జగత్తుకు కారణం అణువులని, స్వభావమని, నియతి అని, కాలమని ఇలా అనేక విధాలుగా భ్రాంతి పడుతూ ఉన్నారు అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా చెబుతున్నాడు. ఇక కాలమహిమ. మునులారా, మీకు ఇప్పుడు వాయుదేవుడు చెప్పినటువంటి కాలమహిమని చెబుతాను, వినండి. పుట్టడం, పెరగడం, నశించటం, ఈ మూడు లక్షణాలు గల ఈ జగత్తు సర్వం కూడా కాలాధీనంగా ఉంటుంది. అటువంటి కాలం ఈశ్వరుడి యొక్క అధీనంలో ఉంటుంది. ఇక్కడ అధీనం అనేటువంటి మాటకి ఈశ్వరుడు కాలాన్ని చేతితోనో కాలితోనో పట్టి బంధించాడు అని అర్థం చేసుకోకూడదు. ఈశ్వరుడు నుండి జగత్తు వ్యక్తమైంది, వెంటనే కాలం పుట్టింది. జగత్ కారణమైనటువంటి ఈశ్వరతత్వం అవ్యక్తంగా ఉంది. వ్యక్తమే కానటువంటి దాన్ని కాలం ఎలా బంధించగలుగుతుంది? అందుకని ఈశ్వరుడు కాలాతీతుడు. పుట్టనటువంటి శిశువుకి వృద్ధి, క్షయం ఎక్కడైనా ఉంటాయా? పుడితే కదా. ఈశ్వరుడి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి తేజస్సులోని అంశమే కాలం. ఆ కాలం కళ, కాష్ట, నిమేషము, రాత్రి, పగలు, పక్షం, మాసం, సంవత్సరము ఇటువంటి అవయవాలు కలిగి కల్పాంతం వరకు సాగింది. ప్రళయకాలంలో జగత్తు పరమేశ్వరుడు యందు లీనమైపోతే కాలం కూడా ఆయనలో లీనమైపోతుంది. కుమ్మరివాడు కొలిమితిత్తిని ఊదేటప్పుడు నిప్పురవ్వలు ఎగిసి పడతాయి. ఆ తరువాత కాసేపటికి మాయమవుతాయి, అంటే ఆరిపోతాయి. కాలంలో బ్రహ్మాండాది లోకాలు, జీవులు మొదలైనటువంటి వాటి యొక్క చావులు, పుట్టుకలు ఆ విస్ఫులింగాల సామ్యమే. అంటే ఆ పైటికి వచ్చినటువంటి నిప్పు రవ్వల్లాంటివి.
సర్వము కాలానికి సంబంధించే ఉంటుంది. త్రిమూర్తులు మొదలుగా కలిగినటువంటి ఎవ్వరూ కూడా కాలాన్ని అతిక్రమించలేరు. కాలం యొక్క ప్రభావాన్ని సర్వులు ప్రత్యక్షంగా చూస్తున్నది, అనుభవిస్తున్నదే కదా. ప్రాణులకు సంయోగం వియోగం కాలంలోనే కదా సంభవించేది. ఎవడికి బంధమోక్షాలు లేవో, ఎవడు కాలాతీతుడో, ఎవడు ప్రకృతిని కానీ పురుషుణ్ణి కానీ జగత్తుని కానీ కాడో, అటువంటి విచిత్రమైనటువంటి స్వరూపం కలిగిన వాడు మంగళకరుడు, సర్వాతీతుడు అయినటువంటి పరమేశ్వరుడైనటువంటి శివుడికి నమస్కారం అని చెబుతున్నాడు. ఇక యుగ సంఖ్యా వర్ణనం చేస్తున్నాడు. మనకి యుగ సంఖ్యని వర్ణిస్తున్నాడు. సూతుడి యొక్క పలుకులు విని సంతసించి మహర్షులు నిమేషము మొదలుగా కలిగినటువంటి కల్పాంతం వరకు కాలగణాన్ని చెప్పవలసిందని కోరితే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. యుగ సంఖ్య. మునులారా, మానవుడి యొక్క ఆయుర్దాయంలో మొట్టమొదటి మానానికి నిమేషము అని పేరు. నిమేషం అంటే కనురెప్ప. కనురెప్పు పాటు అంటే రెప్పను మూసి తెరిచేలోపు కాలానికి నిమేషము అంటాం. మనకి రెప్పలు కొట్టే అలవాటు ఉంది కాబట్టి మనమంతా నిమేషులం. అదే దేవతలు రెప్ప కొట్టరు, అందుకని వాళ్ళు అనిమిషులు. 15 నిమేషాలు ఒక కాష్టం, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక రోజు రాత్రి పగలు, 30 రోజులు ఒక నెల, ఒక నెలలో 2 పక్షాలు, కృష్ణపక్షం శుక్లపక్షం. అటువంటి నెల పితృదేవతలకు ఒక్కరోజు. 6 నెలలు ఒక ఆయనం, ఉత్తరాయణం దక్షిణాయనం రెండూ కలిపితే ఒక సంవత్సరం. ఈ భూలోకంలో మనుష్యమానం చేత ఏ కాలము సంవత్సరమో అదే కాలం దేవతలకు ఒక్కరోజు అవుతుంది. అంటే మన ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం రాత్రి. అలాంటి 30 దివ్య దినాలు దేవతలకు ఒక దివ్య మాసం. అటువంటి 12 దివ్య మాసాలు దేవతలకు ఒక సంవత్సరం. మనుష్య మాసం చేత 360 సంవత్సరాలు దేవతలకి ఒక్క సంవత్సరం అవుతుంది. యుగముల సంఖ్యను దివ్యమానం వల్లే గ్రహించాలి. యుగాలు 4. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగ సంఖ్య 4800 దివ్య సంవత్సరాలు అంటే దేవతల సంవత్సరాలు. త్రేతాయుగం 3600, ద్వాపరయుగం 2400, కలియుగం 1200. మొత్తం 12,000 దివ్య సంవత్సరాలు. కొందరు ఈ సంఖ్యని మనుష్య సంవత్సరాలు లెక్కిస్తే అప్పుడు 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అవుతుంది. అంటే 43,20,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు ఇవి. 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం. అంటే 71 × 43,20,000. 14 మన్వంతరాలు బ్రహ్మదేవుడికి ఒక్క పగలు. ఈ లెక్కన బ్రహ్మగారి ఆయుర్దాయం 100 ఏళ్ళు. బ్రహ్మగారి ఒక రోజులో 14 మంది ఇంద్రులు ఆయుర్దాయం పూర్తయిపోతుంది. అటువంటి బ్రహ్మగారి ఆయుర్దాయం విష్ణుదేవుడికి ఒక్కరోజు. బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు పూర్తయితే విష్ణువుకు ఒక్కరోజు అవుతుంది. విష్ణువు ఆయుర్దాయం రుద్రుడికి ఒక్కరోజు అవుతుంది. ఆ విధంగా రుద్రుడి యొక్క 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివుడికి ఒక్కరోజు అవుతుంది. సదాశివుని యొక్క ఆయుర్దాయం ఈశ్వరుడికి ఒక్కరోజు. ఈ విధంగా సర్వము కాలాధీనం. వాస్తవంగా ఈశ్వరుడికి పగలు రాత్రి భేదం లేకపోయినా ఆయన యొక్క పగలు సృష్టి, రాత్రియే ప్రళయం. చీమ మొదలుకొని బ్రహ్మ అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటుంటాం కదా. విష్ణు రుద్రాదులు ఈశ్వరుడి యొక్క పగటి భాగంలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటారు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు. వీళ్ళంతా రాత్రి భాగంలో ఆయనలోనే లీనమై ఉంటారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శంకరుడికి నమస్కారం. ఇక సృష్టి స్థితి లయముల యొక్క కథనం. మునులారా, మీకిప్పుడు సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి చెబుతాను, వినండి. ముందుగా పరమేశ్వరుడు నుండి మాయ పుట్టింది. మాయ ఆయన యొక్క జగన్నిర్మాణ సామర్థ్య శక్తే. మాయాశక్తి నుండి శాంత్యతీత పదము, దాని నుండి శాంతి పదము, దాని నుండి విద్యాపదము, దాని నుండి ప్రతిష్టాపదం,
దాని నుండి నివృత్తి పదం పుట్టాయి. జగత్తంతా ఈ కళల యందే ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆరోహణ క్రమంలో ఈ 5 కళల తిరోభావమే ప్రళయం. ఈ 5 కంటే ఉత్కృష్టుడు ఈశ్వరుడు. ప్రధానం అంటే అదే ప్రకృతి. మొదలుగా గల పరమాణువుల వరకు సర్వము జడమే. పురుషుడు అజ్ఞాని కాబట్టి వాళ్ళకి జగత్తు కర్తృత్వం పొసిగేది కాదు. పైగా జగత్తు యొక్క కార్యం కాబట్టి కర్త ఒకడు ఉండాలి. భవనం, సున్నం, ఇటుకలు, రాయి, కలప ఇత్యాది ఉపాదాన కారణాల వల్ల నిర్మాణం అవుతుంది. ఓ భవనం కట్టాలంటే సిమెంటు, ఇటుకలు, పూర్వం సున్నం ఉండేదనుకోండి, రాయి, కలప ఇవన్నీ కూడా వీటిని ఉపాదాన కారణాలు అంటారు. వాటికి స్వయంగా కర్తృత్వం లేదు. ఎందుకని వాటంతా అవే పోయి కట్టవు. కట్టేవాడు ఒకడు ఉండాలి, కర్త కావాలి. జగత్తు కంటే విలక్షణంగా అధిష్టానంగా ఉంటున్నవాడే ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి నమస్కారం. ఈ ఈశ్వరుడే తనను తాను 3 రూపాలుగా విభజించుకున్నాడు. చేసుకొని సృష్టి, స్థితి, లయం 3 కార్యాలకి, సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయకారుడుగా రుద్రుడు నామధేయాలతోటి జగత్తు యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. వాళ్ళ యందు భేదబుద్ధిని ప్రకటించేవాడు ఎవడైనా ఉంటే వాడు నిశ్చయంగా రాక్షసులై పుడతారు. కాబట్టి ముగ్గురిని ఎవరిని కూడా ఎక్కువ తక్కువ చూడకూడదు. సృష్టి, ప్రళయాలు రెండూ కూడా తాబేలు తన అవయవాలను సాచుకోవడం, ముడుచుకోవడం లాంటిది. అవయవాలు బయటికి చాపుతుంది తాబేలు, అప్పుడు సృష్టి. లోపలికి ముడుచుకుంటుంది, అది లయం. కొందరు సర్వానికి అధిష్టానం ఆకాశమని, అన్నింటికీ అదే ఆశ్రయభూతమని భావిస్తారు. కానీ సత్తామాత్రుడు, సర్వ అంతర్యామి అయినటువంటి ఈశ్వరుడికి ఆకాశంతో పనే లేదు. ఆయనకి ఏదైనా స్థలం కావాలా? ఆకాశం అంటే స్పేస్ అని. ఆయన నుండే ఆకాశం పుడితే ఇంకా ఆయనకి ఆకాశం ఎందుకు? చేతుకున్నటువంటి 5 వేళ్ళు ఆకాశంతో కూడా కలిపి పంచభూతాలు అని గనక భావిస్తే, గుప్పెడి తెరిస్తే సృష్టి, మూస్తే ప్రళయం. పరమాత్మ నుండి సృష్టి వ్యక్తం కాకముందు ఆ స్థితి ఎటువంటిది? అప్పుడు ఈ బ్రహ్మాండాలన్నీ ఏమైపోయాయి? ఆకాశం ఎట్లా పుట్టింది? ఇలాంటి ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి లోకంలో మీకు ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. ముడుచుకొని ఉన్న తామర మొగ్గ చైతన్య రూపుడైనటువంటి సూర్యుడి యొక్క కిరణాల స్పర్శ వల్ల వికసిస్తుంది. అంటే దాని నుండే ఆకాశం ఒక చోటు పుట్టింది, స్థలం. ఆకాశం పుట్టగానే అంతవరకు దాని గర్భంలో బంధింపబడినటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాయువుకి చలనం ఏర్పడింది. అంటే ఉష్ణవీర్యమే గుణంగా కలిగినటువంటి ఆ పద్మంలో అగ్నితత్వం ఉంది. దానిలోని మకరందం ఉందే, అదే జలం. దానిలో ఉండే గంధగుణం, వాసన పృథ్వీతత్వం. ఈ విధంగా పద్మం సృష్టి కార్యానికి ఒక ప్రతీక అయింది, సింబాలిజం. దేవతలకు ప్రీతిపాత్రమైంది ఆ పద్మం పూజల్లో. అందువల్లనే శివశక్తుల యొక్క కొలువుకూటమైనటువంటి సహస్రార కమలం పద్మంతో పోలుస్తాం. సహస్రారాన్ని సహస్రదళ పద్మం అంటాం, 1000 దళాలతో ఉన్నటువంటి పద్మం. వికసించడానికి సూర్యకిరణం యొక్క చైతన్య అపేక్ష ఉన్నది. కానీ స్వయంగానే చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ నుండి సృష్టి వికసించడానికి వేరే చైతన్య అపేక్ష అక్కర్ల. ఇది సృష్టి ఆవిర్భావం యొక్క కథనం. ఇది పరమశివుడి యొక్క అద్భుతమైనటువంటి తత్వం అని. ఆ తరువాత వరాహ అవతార వర్ణనం రేపటి రోజు మనం చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.